నమస్తే, వెల్కమ్ టు వైకే న్యూస్. నేను మీ శ్రీనివాస్ వలేటి. కష్టజీవులు వాళ్ళు, రెక్కాడితే గాని డొక్కాడిని శ్రామికులు, చెమట చుక్క చిందించి పొట్ట నింపుకునే నిజాయితీపరులు. కానీ ఇప్పుడు వారి మతమే కుటుంబానికి ఇబ్బందిగా మారింది. మతాన్ని అడ్డు పెట్టుకుని నానా యాగి చేసి అతని కుటుంబ జీవనోపాధిని దెబ్బకొట్టారు. ఇది కర్నూలు జిల్లాకు చెందిన వలి కన్నీటి గాథ. తన మానాన అతను పని చేసుకుంటున్నాడు, చిరు వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నాడు. అతను చేసిన తప్పుల్లా మేడారం జాతరకు వెళ్ళాం. ఈ జాతరకు లక్షలాది మంది వస్తారు, ఎన్నో విశేషాలు ఉంటాయి, బిజినెస్ కూడా బాగా సాగుతుంది. అందుకే కోవా బన్ అమ్మడానికి వలి మేడారం వెళ్ళాడు. అదే సమయంలో అక్కడి చిత్ర విచిత్రాలను షూట్ చేసి వైరల్ చేస్తే వ్యూస్ వస్తాయనే ఉద్దేశంతో యూట్యూబర్లు కూడా వెళ్ళారు. అంటే వలీది బతుకు పోరాటం, యూట్యూబర్లది వ్యూస్ ఆరాటం. వ్యూస్ కోసం ఎంతకైనా తెగించే ప్రబుద్ధులున్న ఈ రోజుల్లో వలీకి ఆ సోషల్ మీడియా సైకోలే గండంగా మారారు. మేడారం జాతరలో కోవా బన్ విక్రయించడానికి వలి చిన్న స్టాల్ పెట్టుకున్నారు. 10 రూపాయలకే కోవా బన్ అమ్మాడు. దాన్ని రచ్చ చేయాలనుకున్న యూట్యూబర్లు కొంతమంది వలి షాప్ దగ్గరికి వెళ్ళి ఆయనతో ప్రవర్తించిన తీరు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడన్నా అందశ్రీ మాటను గుర్తు చేసింది. ఇంత తక్కువ ధరకి ఎలా ఇస్తావు, ఏదైనా కలిపావా, బన్నుపై మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఏది, ఎక్స్పైరీ డేట్ ఏది అని వేధించారు. 10 రూపాయల బన్కి మతం రంగు పులిమారు. పాపం ఆ చిరు వ్యాపారి, ఈ బన్నులు నేను కూడా తింటానండి, నా పిల్లలు కూడా తింటారండి అంటూ అమాయకంగా చెప్పడం చూస్తుంటే అందరి మనసులు కలిచివేశాయి. పొట్ట కూటి కోసం రోడ్డు పక్కన వ్యాపారం చేసుకునే వాళ్లపై ఇలా తమ స్వలాభం కోసం మైకులు పట్టుకుని రాద్ధాంతం చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది అమాయకులపై దౌర్జన్యం చేయటం కాదా? యూట్యూబ్లో వ్యూస్ కోసం ఒకరి పొట్టగొట్టే హక్కు ఎవరిచ్చారు? నిరాధారమైన ఆరోపణలతో వారి ఉపాధికి దెబ్బకొట్టి కుటుంబాన్ని రోడ్డు కీడ్చాలను కూడా ఎంతవరకు న్యాయం? ఇదేనా మన సంస్కృతి? యూట్యూబ్లో వ్యూస్ పెంచుకునేందుకు మరో విధానమే లేదా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇది ఇంతటితో ఆగలేదు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో కూడా కోవా బన్ రగడ జరిగింది. కోవా బన్ అమ్ముతున్న చిరు వ్యాపారిపై అక్కడి స్థానిక నేత కాలర్ పట్టుకుని, నీకు ఇక్కడ వ్యాపారం చేసే పర్మిషన్ ఎవరిచ్చారు, కోవా బన్నులతో జిహాద్ చేస్తున్నావు అంటూ ఆ చిరు వ్యాపారిపై జులుం చూపించారు. కోవా బన్ విషయంలో వరుసగా జరుగుతున్న ఘటనలు యాదృచ్ఛికమా, లేదంటే రాజకీయ క్రీడలో భాగమా అనే అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే 2 చోట్ల ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే రచ్చ చేశారు. మొత్తంగా కోవా బన్ ఉదంతాలు మానవత్వ లోపాలా, స్వార్థానికి నిలువెత్తు రూపాలా, వారిస్తున్న సామాజిక సందేశం ఏంటనే సందేహాలు మొదలుతున్నాయి. రైట్, ఇదే అంశంపై మనం చర్చిద్దాం. మనతో పాటు బీజేపీ నేత లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, సీనియర్ విశ్లేషకులు మన్యం కోటేశ్వరరావు గారు ఉన్నారు, అలాగే ప్రొఫెసర్ మన్సూర్ రెహమాన్ గారు ఫోన్ లైన్లో అందుబాటులోకి వస్తారు, సోషల్ యాక్టివిస్ట్ సయ్యద్ సలీం బాషా గారు కూడా మనతో పాటు లైవ్లో ఉన్నారు. రైట్ సార్, అందరికీ వెల్కమ్ టు వైకే న్యూస్. సార్ కోటేశ్వరరావు సార్ నమస్తే, గుడ్ ఈవినింగ్. సయ్యద్ సలీం బాషా గారు గుడ్ ఈవినింగ్ సార్. లక్ష్మీనారాయణ గారు నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే సార్. ముందుగా బీజేపీ నేత లక్ష్మీనారాయణ గారి దగ్గరికి వస్తున్నాను. సార్ ఏంటి సార్ మీరేమనుకుంటున్నారు, నిజంగా దీని మీద మీ ఉద్దేశం ఏంటో చెప్పండి సార్. ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? వ్యక్తిగతంగా ఇక్కడ 2 విషయాలు మనం పరిగణలోకి తీసుకోవాలండి. ఇప్పుడు అక్కడ పోస్ట్ చేసినటువంటి క్వశ్చన్స్ కావచ్చు, అక్కడ జరిగినటువంటి ఇష్యూ కావచ్చు, అవి అడగాల్సిన క్వశ్చన్లా కాదా అనేది చూసుకుంటే ఖచ్చితంగా అతను పోస్ట్ చేసినటువంటి క్వశ్చన్స్ అన్ని కరెక్ట్ క్వశ్చన్సే, వాటిల్లో ఏ తప్పు లేదు. కాకపోతే ఏంటంటే సున్నితమైన అంశాలు డిస్కషన్ చేసేటప్పుడు చాలా ఆలోచన చేసి, చాలా వెళ్ళాల్సిన పద్ధతుల్లో చాలా జాగ్రత్తగా చేయాల్సినటువంటి సంభాషణని అది చాలా రచ్చ క్రియేట్ చేసే విధంగా, చాలా అది ఒక రకమైన ఒక జరగకూడనటువంటి వాతావరణాన్ని అక్కడ క్రియేట్ చేశారు. అది వ్యూస్ కోసమా ఇంకోటి? ఇప్పుడు అతను ఆధార్ కార్డు అడగటం తప్పు కాదు, ఇంత తక్కువ రేటుకి ఎలా ఇస్తున్నారు అనే క్వశ్చన్ కూడా తప్పు కాదు. అవి మనం ఏదన్నా ఒక మార్కెట్ కో ఏదో కూరగాయలు వెళ్ళేటప్పుడు, లేదో బేకరీకి వెళ్ళి బ్రెడ్ కొనేటప్పుడు ఫ్రెష్ ఏనా ఈ బ్రెడ్ అని అడుగుతాం, సహజంగా అడిగే క్వశ్చన్. బట్ అడిగిన తీరు అది ఎందుకంటే ఒకవైపు ఒక మతాన్ని పాయింట్అవుట్ చేస్తూ అడుగుతున్న క్వశ్చన్ అది చాలా సెన్సిటివ్. ఆ సెన్సిటివ్ విషయాన్ని ఒక యూట్యూబ్ ఛానల్ ఏదో అంటే ఒక రకంగా జర్నలిస్ట్ అని పోస్ట్ చేస్తున్నటువంటి వ్యక్తికి అంత సున్నితమైన అంశాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది తెలియకుండా ఉంటుంది అనేది ఒక రకంగా మనం ఆలోచించుకోవాల్సినటువంటి సమస్య. ఇప్పుడు అది ఇప్పుడు వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్లన్నీ కరెక్టే, అది ఫ్రెష్ అయినా, ఇది ఫ్రెష్ గా కనిపించట్లేదు,
లేదు మీ ఆధార్ కార్డు ఏంటి, ఇవన్నీ ఎందుకంటే ఇంకో దగ్గర జరుగుతున్నటువంటి అంశాలను బేస్ చేసుకొని అతను అడిగింది. బట్ అడిగిన తీరు, అడగాల్సిన తీరు అది కాదు. రైట్. సార్ సలీం పాషా గారు మీరేమంటారు సార్ లక్ష్మీనారాయణ గారు సార్ చెప్పిన దాంట్లో? సార్ మీరు మ్యూట్ చేస్తున్నారు సార్, ఒకసారి అన్మ్యూట్ చేయండి ప్లీజ్. సలీం పాషా గారు. సార్ ఇంకా మ్యూట్లోనే ఉంది సార్ సలీం పాషా గారు, ప్లీజ్ చెక్ ఇట్ సార్. మ్యూట్లో ఉంది సార్, జూమ్ మీట్లో ఉంది సార్, ఒక్కసారి చెక్ చేసుకోండి సార్, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రైట్. కోటేశ్వరరావు సార్, ఏంటి సార్ ఈ రాద్ధాంతం చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్? కావాలని చేస్తున్నారా లేకపోతే ఏంటి ఇదంతా? ఎందుకంటే పెద్ద పెద్ద స్వీట్ షాప్స్లో కూడా 10 రోజులు ఉంటాయి సార్, అక్కడ అడిగే దమ్ము ఏ జర్నలిస్ట్కి ఉండదు. నేను ఎందుకంటే అక్కడ జర్నలిస్ట్ చేసాడు కాబట్టి అడుగుతున్నాను సార్. ప్రభుత్వ హాస్టల్లోకి వెళ్ళి ఇదే పని చేసే సత్తా జర్నలిస్టులకి ఎందుకు లేదు? పెద్ద పెద్ద హోటల్స్లో మనం చూస్తున్నాం సార్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కానీ ఇటు విజయవాడలో పెద్ద పెద్ద హోటల్స్లో కానీ చికెన్ ఎంత దరిద్రంగా ఉంటుంది, మటన్ ఎంత దరిద్రం, ఫ్రిడ్జుల్లో పెట్టి అదే అమ్ముతుంటే చక్కగా తింటాం. అక్కడ పోయి ఏ జర్నలిస్ట్ గొట్టం పెట్టో లేకపోతే మైక్ పెట్టి వాళ్ళు అడిగిన విధంగానే చాలామంది అడుగుతున్న ప్రశ్నలు నేను అడుగుతున్నాను సార్. అక్కడ ఎందుకు మీ దమ్ము చూపించరు అంటాను. అలాగే థియేటర్స్లో పాప్కార్న్ రేట్స్ మీద కానీ ఇంకా మిగతా రేట్స్ మీద ఎందుకు అంత దమ్ము చూపించరు? ఇంత ధైర్యంగా అడగలేరు. ఆ బక్క జీవి మీద ఎందుకు మీ ఫైట్ అని చాలామంది అడుగుతున్నారు సార్, మీరేమంటారు? దీనికి ఒకటే సమాధానం సార్. ఆ విధంగా మీరు చెప్పినటువంటి ప్రాంతాలకు వెళ్ళి అడిగితే వీపు పగల కొడతారు, సావు చితక్ కొడతారు. మంచి పాయింట్ చెప్పారు సార్. ఎస్ సార్, ఆ దమ్ము లేదు. కొడతారు. ఎస్, ఎగ్జాక్ట్. ముందు జరిగేది అదే. ఎముకలు విరిగిపోతాయి, మరొకసారి పనికి రాకుండా చేస్తారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఉన్మాదపూరితమైనటువంటి వాతావరణం ఉత్తరప్రదేశ్ లో చూసాం. కావడి యాత్ర సందర్భంగా ఆ రూట్ లో హోటల్స్ పెట్టుకునేటువంటి వాళ్ళ యజమానుల పేర్లు ఏమిటో హోటళ్ల ముందు రాయాలి అని చెప్పేసి అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. అంటే ఏ విధమైనటువంటి ఉన్మాదం తలకెక్కిందో ఈ దేశంలో కొన్ని ప్రాంతాల్లో కొంతమంది జనాలకి అనేది స్పష్టం. అటువంటి వాటిని చూసిన తర్వాత జర్నలిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది, నేను ఒక జర్నలిస్ట్నే, కానీ సిగ్గుపడాల్సి వస్తూ ఉంది వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకి. ఉదాహరణకు మనం ఒక స్టార్ హోటల్కి వెళ్తే ఒక ప్లేట్ ఇడ్లీ 400-500 ఉంటుంది. అదే ఒక రోడ్డు పక్కన ఉన్నటువంటి స్టాల్కి వెళ్తే 20-25 రూపాయలకి అదే ఇడ్లీ ఇస్తారు. మరి అడిగిన పెద్ద మనిషి కానీ ఆ న్యూస్ ఛానల్ కానీ, పేరు చెప్పడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది, పేరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళని వెళ్ళి ఇదేమిటి స్టార్ హోటల్లో నేను తిన్నది అడ్డగోలుగా తింటారు కదా, వాడిని వీడిని పట్టి అడ్డగోలుగా తింటారు కదా, అక్కడ 400-500 ఉంది, ఇక్కడ నువ్వు 20 రూపాయలకి ఇస్తున్నావు, నువ్వేం కల్తీ చేసావు, ఇది స్టాండర్డా సబ్ స్టాండర్డా అని అడుగుతాడా? ఎవరైనా బుద్ధి ఉన్నాడు? అందుకని ఇది ఉన్మాదం తలకెక్కి సంచలనం కలిగించాలి, సొమ్ము చేసుకోవాలి. ఆ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా చూసినప్పుడు మీడియాలో వచ్చిన దాని ప్రకారం వాళ్ళు బీజేపీ మద్దతుదారులుగా ఉన్నటువంటి వాళ్ళు అనేది బీజేపీ వార్తల్లో వచ్చింది. మరి అటువంటి వాతావరణంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధంగానైనా సరే సొమ్ము చేసుకోవాలి అనేటువంటిది ఒకటి. ఎవడండి ఆధార్ కార్డు చూపించమని కోటేశ్వరరావు సార్? రైట్, కమ్ బ్యాక్ సార్. రైట్, సలీం బాషా గారు మీరేమంటారు సార్? సలీం బాషా గారు చెప్పండి సార్, వింటున్నారా? చెప్పండి సార్. సార్ వాళ్ళు చెప్పింది కూడా విన్నాను. మీ వాయిస్ కొంచెం పెద్దగా మాట్లాడాలి సార్. ఓకే, ఇందాక వాళ్ళు చెప్పింది కూడా విన్నాను నేను. సార్ వస్తున్నారు, కోటేశ్వరరావు సార్తో మళ్ళీ మాట్లాడదాం, మీరు కంటిన్యూ సార్. యా ఓకే, ఇక్కడ విషయం ఏంటంటే సార్
అసలు ఆ యూట్యూబరు దీని సెన్సేషన్ కోసం చేశాడో ఏం చేశాడో తెలియదు కానీ హ్మ్. ఆయన అడగడానికి ఏముంది ఆయన దగ్గర, అసలు ఎందుకు అడుగుతున్నారు? అక్కడ చాలా వేరే స్టాల్స్ కూడా ఉన్నాయి, వేరే వేరే అమ్ముతున్నారు, పురుగులు అమ్ముతారు, అవన్నీ అమ్ముతారు. అమ్మినప్పుడు ఈయననే అడగడం వల్ల, ఈయన ఒక కర్నూలు జిల్లా నుంచి వచ్చిన ఒక ముస్లిం కావడం వల్ల అది సెన్సేషన్ అయింది తప్ప, హ్మ్. అది వాడు కావాల్సిందే చేస్తున్నాడని అందరికి అర్థమవుతాను. హ్మ్. ఆయన ఛానల్ కోసమో లేకుంటే దేనికోసం అడగారు, ఎవరు అడగరు. హ్మ్. యాక్చువల్ గా రోడ్ల మీద మా ఊర్లో పోవా తయారవుతుంది. Hmm. అడగకపోతే ఎవరు చాలా శ్రీనివాస్ గారు వినిపించడం లేదు, ఆయన ఆ చెవుల్లోంచి తీసేసి మాట్లాడుతున్నారు. ఎస్ 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 సలీం బాషా గారు, మీరు ఆ తీసేసి మాట్లాడితే వస్తుంది సార్. సలీం బాషా గారు, మీరు ఆ ఇయర్ ఫోన్స్ తీస్తే క్లారిటీ అందరికీ వినపడుతుంది సార్. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ ఇప్పుడు సార్. కొట్టేశ్వరరావు సార్, ఓకే సార్? ప్రాబ్లం ఇయర్ ఫోన్స్ కాదు, యా యా ఓకే సార్, ప్లీజ్ సార్. మీరు వేరే వాళ్ళకి చెప్పండి, అలా పని ప్లీజ్ మీరు కంటిన్యూ చేయొచ్చు సలీం బాషా గారు, మాట్లాడచ్చు మీరు. వినపడుతుందా? కొట్టేశ్వరరావు సార్, వినిపిస్తుందండి. యా ప్లీజ్ సార్, ప్లీజ్ కంటిన్యూ సార్. ఇప్పుడు వినపడుతుందా? యా ప్లీజ్ కంటిన్యూ. అదే ఇప్పుడు ఇది సింపుల్ విషయం ఏంటంటే, ఆయన సెన్సేషన్ కోసమే చేశారు, అది అందరు తెలుసుకోవాలి. ఎందుకంటే కొన్ని 25 సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్ముతున్నారు. ఓపెన్ ఫేమస్ ఇక్కడ కర్నూలులో, అది తడకనపల్లెలో తయారవుతుంది. అది మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఇక్కడ. అది వాళ్ళకి వెబ్సైట్లు కూడా ఉన్నాయి, వెబ్సైట్ ద్వారా కూడా సప్లై చేస్తారు. ఎందుకు మీకు మార్కెట్లో కొత్తూరు మార్కెట్లో హైదరాబాద్లో మార్నింగ్ చాలా మంది ఒక 20 కిలోలు 10 కిలోలు 20 కిలోలు ట్రైన్లో తీసుకొని వచ్చి సాయంత్రం వెళ్తున్నారు. అక్కడ ఎవరు అడగడం లేదు. చాలా సంవత్సరాలు జరుగుతుంది. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా జరిగింది. ఆ తడకనిపల్లి కోవా చాలా ఫేమస్ కూడా, డబ్బాలు వెళ్తున్నాయి. ఇది ఒక యూట్యూబరు ఆయన దాని ఛానల్ రీచ్ చేసుకుని చేసిన దానికి సోషల్ మీడియా యొక్క ప్రచారం వల్ల ఎక్కువైంది తప్ప అందులో ఏముంది అడగడానికి? ఇది ఎక్స్పైరీ డేట్ ఏ బన్నుకు ఉండదు. హైదరాబాద్లో ఎన్ని బన్నులు అమ్ముతారంటే ప్రతి దానికి ఎక్స్పైరీ డేట్ ఉండదు. ఎట్లా ఇస్తాడు ఎక్స్పైరీ డేట్? ఆయన బన్నులు ఈయన తయారు చేయడు, ఎక్కడి నుంచో తెచ్చుకుంటాడు. తర్వాత ఈయన కోవమనం. కాబట్టి ఇది ఒక, నాకు తెలిసి వాడు సెన్సేషన్ క్రియేట్ చేయడానికి చేశాడు ఆ యూట్యూబర్ ఎవరో, అదే పనిగా. ఆ ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళది పర్మిషన్ కావాలంటే వ్యాపారాలన్నీ ఆగిపోతాయి. రోడ్డు మీద టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి, వాళ్ళందరూ వేస్తున్నారు, వాళ్ళకి లైసెన్స్ ఉంటుందా? ఇవాళ రేపు ప్రతి ఊర్లో రోడ్ల మీద వ్యాన్ పెట్టి ఆ టిఫిన్ సెంటర్స్ నడుస్తున్నాయి. దానికి ఏం కంట్రోల్ ఉంది? ఏం పర్మిషన్ కావాలి? ఎవరు అడుగుతున్నారు? ఏం చేస్తున్నారు? తెలుస్తుందా? దిస్ ఈజ్ వన్ యూట్యూబర్ అనాలోచితంగానో కావలసిగానో చేసిన దానికి ఇంత చర్చ జరుగుతోంది ఇప్పుడు. హైదరాబాద్లో కోవా బన్ అనేది ఇప్పటి నుంచి నడచలేదు, చాలా 40 సంవత్సరాల నుంచి ఉంది. ఇప్పుడే ఎందుకు వచ్చింది? అది ఒక ఫ్యాషనేషన్, ఒకడు సెన్సేషన్ చేయడానికి చేసిన పని అది. దానికి లైసెన్స్ ఎవరు ఇస్తారండి? ఇప్పుడు రోడ్డు మీద చాలా అమ్ముతుంటారు. ఎందుకు మన ట్యాంక్ బండ్ మీద జంగిడీలు పెట్టుకొని అవి పల్లీలు గిల్లీలు అన్ని కలిపి, బొరుగులు అన్ని కలిపి ఇస్తుంటారు. వాళ్ళందరికీ లైసెన్సులు ఉంటాయా? మరి అప్పుడు లేని ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇది ఎవరో కావాల్సి చేసింది కదా, ఒక యూట్యూబర్ రేపిన సంవాదం. వాళ్ళు సెన్సేషన్ కోసమో లేకుంటే దీనిల కోసమో వ్యూస్ కోసమో చేసిన పని అది. యాక్చువల్ కబాబన్కి పన్నుకి ఎక్స్పైరీ డేట్ చూపిస్తాం. అసలు ఆధార్ కార్డు అడగడం ఏంటి? దానికి ఆధార్ కార్డుకి ఏంటి సంబంధం? సో నేనేమనుకుంటున్నా అంటే, ఇది ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడానికి చేసినందువల్ల ఇది పెద్ద ఇష్యూ అయింది. ఇప్పుడు సోషల్ మీడియా ఒక రూపం చూస్తున్నారా మీరు? ఇప్పుడు సోషల్ మీడియా ఏదైనా అగ్గిమాది రాసుకొని వెంటనే పెద్ద స్థాయికి వెళ్ళిపోతాం, చర్చలు జరుగుతుంది. ఇది అవసరం అంటారా మనకి? చాలా చిన్న ఇష్యూ అది. కాకపోతే ఈయన ఒలి అని పెట్టి కొంతమంది వాళ్ళు ఇది చేయడము, దీని మీద ఇది చేస్తున్నారు. అదేమీ వాళ్ళిద్దరికి జరిగిన మతపరమైన ఇష్యూ కాదు అది. వాడు నీ మతం చూపించు, నువ్వు ఏ మతస్థుడని కూడా చెప్పలేదు, నీ ఆధార్ కార్డు చూపించు అన్నారు. అసలు ఆధార్ కార్డు అడగడానికి వాడేవాడు. 110కి 100కి ఫోన్ చేయి పట్టించు అన్నాడు. మరి ఎందుకు పోలీస్ రిపోర్ట్ ఇవ్వలేదు? వెళ్ళి పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలి కదా. పోలీసులు అప్పటితోటి పిలిపించి ఫోన్ చేస్తే వస్తారు. మేడారం నిండా పోలీసులే ఉన్నారు కదా, పెద్ద ఆఫీసులు ఎస్పీల నుంచి.
పోలీస్ నుంచి వచ్చి అయ్యా వీడు అమ్ముతున్నాడు నాకు డౌట్ ఉంది అని చెప్పమనండి. ఇది పొలిటికల్ కూడా అయింది. ఆ ఓవైసీ అనే ఆయన మళ్ళీ ఆయన కూడా చేశాడు. ఓవైసీ ఏం చేశాడు, దీనికి పోలీసులు ఎందుకు రిపోర్ట్ చేయలేదు, సుమోటోగా కేసు ఎందుకు పెట్టలేదు, ఫైల్ చేయలేదు అని మీద అంటున్నారు. ఇది అది వేరే వేరే రంగులు పులవద్దండి ఇది. ఎందుకంటే వాడు కూడా ఎవడో యూస్లెస్ ఫెలో చేసిన దానికి మనము దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. అసలు ఆయన మీద కేసు పెట్టాలి పోలీసులు. బికాస్ పబ్లిక్ డిస్టర్బెన్స్ చేయడం, ఒక దానిలో ఇది చేసి నువ్వు క్రియేట్ చేయడం కింద కేసు పెట్టాలి. ఆయన చాలా సెక్షన్లు ఉంటాయి. వ్యాపారం ఎవరైనా చేసుకోవచ్చండి మన దేశంలో, దానికి అన్ని చట్టాలు ఉన్నాయి. నువ్వు చట్టం ఉన్నప్పుడు నువ్వు ఎవడు అడగడానికి పోలీసులు పిలిపించు. నీకు అంత సామాజిక బాధ్యత ఉంది అంటే పోలీసులు పిలిపించి అయ్యా వీడు మోసం చేసి కల్తీ చేసి అమ్ముతున్నాడు, విషయం ఇది చూడండి, ఇది పట్టుకోండి అంటే పట్టుకుంటారు. తీసుకుపోయి వాళ్ళ బ్లాక్ లో టెస్ట్ చేయడం ఆయనకి ఉద్దేశం అదే. ఈ మధ్య యూట్యూబ్ లో చూస్తున్నాం, యూట్యూబర్స్ చిన్న వాళ్ళు ఎవరు కూడా ఒక వీడియో ప్లేస్ చేసి సోషల్ మీడియా యొక్క సోషల్ మీడియా ఏ విధంగా కలిపి ప్రతిదీ సెన్సేషన్ జరుగుతుంది. దాంట్లో పెద్ద ఇష్యూ కాదండి నాకు. అది కూడా చిన్న ఒక మనిషి వాడు పనికి మాలిన వాడు అడిగిన దానికి మనం చర్చ చేయాలి. రైట్, 1 minute సార్. ప్రొఫెసర్ మన్సూర్ రెహమాన్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. రెహమాన్ గారు వింటున్నారా మీరు? రెహమాన్ సార్, రెహమాన్ సార్. రైట్, కోటేశ్వరరావు సార్ చెప్పండి. సలీం బాషా గారు సార్ మాట్లాడిన దానికి ప్లీజ్ ఆన్సర్. ఇప్పుడు అది చిన్న ఇన్సిడెంటా పెద్ద ఇన్సిడెంటా, రెస్పాన్సిబిలిటీ చేశాడా ఇర్రెస్పాన్సిబుల్ చేశాడా అనేటువంటిది ఎవరి అభిప్రాయం వాళ్ళకి ఉండొచ్చు, దాన్ని నేను కాదంటున్నా. కానీ ఈ ఉదంతం జరిగిన తర్వాత కొంతమంది హిందుత్వవాదులు లేదా సోషల్ మీడియాలో రకరకాల పేర్లతో ఉండేటువంటి బీజేపీ వాళ్ళు, నేను స్పష్టంగా చెప్తున్నా, నేను పేరు కూడా చెప్తాను అవసరమైతే, తిరుమల లడ్డూని క్రిస్టియన్లు కలుషితం చేశారు, మేడారం జాతరలో గోవా బన్నుని ముస్లింలు చేశారు, 2 చోట్ల టార్గెట్ హిందువులే అనే విధమైనటువంటి ఉన్మాదపూరితమైనటువంటిది, ఆధారం లేనటువంటి పోస్టులు పెడుతూ ఏమి సాధిద్దాం అనుకుంటున్నారండి వాళ్ళు? దేశం కోసం ధర్మం కోసం పాటుపడేటువంటి వాళ్ళు ఇలాంటి పోస్టులతోటి ఏమి సాధిద్దామని ఆ యూట్యూబర్ని ఆ విధంగా వెనకేసుకు రావాల్సినటువంటి అవసరం ఏముంది? దానికి మతం రంగు పొలవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు? అంటే ఏ చిన్న అవకాశం దొరికినా కానీ మతం పేరుతోటి సొమ్ము చేసుకోవడానికి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం కనిపిస్తూ ఉంది. దానికి యూట్యూబర్లుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదా జర్నలిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రభావితులమై వాళ్ళకి తెలిసి కానీ తెలియకుండా కానీ ఆ యొక్క వైరస్, ఆ మతోన్మాద వైరస్ ఏదైతే ఉందో ఆ వైరస్ కి బలవుతున్నారు వాళ్ళు కూడా ఉన్నారు. అంటే బండ్లో లేదంటారు, వైరస్ ఉన్నది వీళ్ళ దగ్గరే, వీళ్ళ దగ్గర ఉంది, వీళ్ళ బుర్రలకి పట్టింది వైరస్ అది. ఇప్పుడు సమోసాలు అమ్ముతారు రోడ్లంట లేదా డబ్బాల్లో తీసుకొచ్చి, మనం ఎవరైనా అడుగుతున్నామో, ఇష్టమైతే తింటున్నామో లేకపోతే లేదు. నీ ఆధార్ కార్డు ఏది, నీ దాని మీద డేట్ ఏది, ఇవన్నీ ఎవరైనా అడుగుతారండి? తెలివితేటలు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, అంటే అతి తెలివితేటలు ఉన్నటువంటి వాళ్ళు తప్ప, లేదా ఒక దురుద్దేశంతో సెన్సేషన్ చేయాలనుకునేటువంటి వాళ్ళు తప్ప సామాన్యులు ఎవరైనా అడుగుతారు? ఇష్టమైతే తింటారు, లేకపోతే లేదు. ఇప్పుడు అనేక ఐటీ కంపెనీలు లేకపోతే అనేక పరిశ్రమలు ఉన్నటువంటి రోడ్ల మీద హైదరాబాద్ లో కావచ్చు లేదా ఏ పట్టణంలో అయినా కానీ మార్నింగ్ టైము డబ్బాల్లో ఇడ్లీలు దోశలు వేసుకొని వచ్చి తీసుకొచ్చి 1-2 గంటలు అమ్ముకొని వెళ్ళిపోతుంటారు. అది అందరికీ తెలుసు. ఇది కూడా అంతే, కోవన్ కూడా అంతే, లేదా సమోసా అయినా అంతే. మరి దీన్ని ఈ విధంగా వాడెవడో ఇర్రెస్పాన్సిబుల్ గా చేస్తే, రెస్పాన్సిబిలిటీ మాదే అని చెప్పుకున్నటువంటి వాళ్ళు ఎందుకు ఈ విధంగా మతరంగు గులిపి ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు? అందుకని సమస్య. ఇప్పుడు ఆంధ్రదేశంలో ఇవాళ జరుగుతున్నటువంటి చర్చ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ దాన్ని పూర్తిగా ఖండిస్తూ అటువంటి చర్యలు చేసింది. బీజేపీ ఎందుకు మాట్లాడదు? కూటమిలో భాగస్వాములే కదా. బీజేపీ ఎందుకని మాట్లాడదు? ఎందుకని మౌనంగా ఉంది?
ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా తలెత్తున్నాయి. అందుకని ఇటువంటి అవాంఛనీయమైనటువంటి వాటితోటి ఎవరైనా మేము బాగుపడగలం, లేకపోతే మేము అధికారంలోకి రాగలం అని ఎవరైనా కలలు కంటే దానికి తెలంగాణలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధమైనటువంటి పాఠం చెప్పారో మనకు ప్రత్యక్ష. రైట్. మన్సూర్ రెహమాన్ గారు వినపడుతుందా సార్? సార్ చెప్పండి సార్, ఈ వలీ మీరు చూసారు కోవా 1 మీద జరుగుతున్న రగడంతా, దీని మీద ఏమంటారు సార్? మీ ఒపీనియన్ ఏంటి? అయోధ్యలో చెప్తున్నా సార్, అయోధ్యలో వాళ్ళు పెట్టినటువంటి అయోధ్యలో బీజేపీ ఓడిపోయింది. అందుకని అధికారం శాశ్వతం కాదు, అధికారం కోసం అడ్డగోలుగా వ్యవహరించడం అనేటువంటిది, ప్రతి దాన్ని సెన్సిలైజ్ చేయడం అనేటువంటిది అవాంఛనీయమైనటువంటి పరిణామం అనేది నేను చెప్పదలుచుకున్నాయి. రైట్ సార్, ఒక్కసారి సార్ రెహమాన్ గారితో మాట్లాడదాం. ప్రొఫెసర్ గారు, రెహమాన్ సార్ మీరేమంటారు ఇష్యూ మీద? చూడండి, ఇప్పుడున్న సామాజికంగా సోషల్ డివైడ్ కి మనం ఇలాంటి ఇన్సిడెంట్స్ ని ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆర్థిక వ్యవస్థ పట్ల అవగాహన రాహిత్యంతో ఆ యూట్యూబర్, అంటే ఆమె క్వాలిఫికేషన్ ఏమో తెలియదు, మినిమం జర్నలిస్ట్ కావాలన్నా కూడా గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, ఎలాంటి ఎడ్యుకేషన్ లేకుండా కూడా యూట్యూబర్స్ వాళ్ళ ఛానల్స్ ని నడుపుతున్నారు. అది ఒక అన్హెల్దీ సిచ్యువేషన్ ఇప్పుడు మనం సొసైటీలో చూస్తున్నాం. 90% లేబర్ ఫోర్స్ ఇండియాలో ఇన్ఫార్మల్ సెక్టార్ లో ఉంది. స్ట్రీట్ వెండర్స్, తర్వాత ఈ స్ట్రీట్ ఫుడ్స్, హాకర్స్, వీళ్ళ పాపులేషన్ అర్బన్ ఏరియాలో 14% ఉంది. 51% జీడిపిలో ఈ 90% ఇన్ఫార్మల్ లేబర్ ఫోర్స్ నుంచి వస్తుంది. ఇంత కాంట్రిబ్యూషన్ చేస్తున్న ఈ లేబర్ ఫోర్స్ మనం మన ఒక దారిలో మనం ప్రయాణిస్తున్నామంటే చాలా మంది ఇలాంటి వాళ్ళే కనపడతారు. జాతరాల్లో అలాంటి చోట్ల సీజనల్ గా ఇలాంటి వాళ్ళు కనపడతారు. ఈ మధ్య వచ్చింది ఈ రకమైన అనారోగ్యకరమైన ధోరణి. ఇది ఒక ట్రెండ్. బ్రిటిష్ వాళ్ళు విభజించినారు, పాలకుల మధ్య పాలించు చేసినారు. ఆ తర్వాత మనం సమాజంలో ప్రజల మధ్య విభజన చూస్తున్నాం. సామాజికంగా ప్రజల మధ్య విభజన చేసేసి రాజకీయ మైలేజీని తీసుకునే పార్టీలను ఇప్పుడు చూస్తున్నాము. బట్ ఒక విషయాన్ని నేను ఇక్కడ గమనించాను. భిక్షావళి అనేటతను సామాన్య మానవుడే, సామాన్య కూలీ. ఆ యూట్యూబర్ తేజస్వి కూడా ఒక సామాన్య మధ్యతరగతి అమ్మాయే. వీళ్లకు నిజంగా చెప్పాలంటే ఆర్థికంగా పెద్ద తేడా లేదు. సామాజికంగా ఇద్దరు రెండు ఉత్తర దక్షిణ ధ్రువాలు లాంటి హిందూ ముస్లిం కమ్యూనిటీలకు చెందిన వాళ్ళు. ఇప్పుడు ఆ అమ్మాయి, ఆ యూట్యూబర్ ప్రవర్తన, అటిట్యూడ్, ఆమె అది ఒక క్రిమినల్ ని ప్రశ్నించే స్థాయిలో ఆమె ప్రశ్నించడం అనేది ఇక్కడ రచ్చ అవడానికి కారణమైంది. సామాజికంగా రెండు ధ్రువాలు ఇవి రెండు కూడా. ఇప్పుడు ఈ విభజన జరిగిన తర్వాత రెండు ధ్రువాలు అయిపోయినాయి. అలాంటప్పుడు ఆ అమ్మాయి ఆచితూచి ఇంటర్వ్యూ చేయాల్సింది. ఒక పేద 40% కంటే పైన పేదవాళ్ళు ఉన్న ఈ దేశంలో 90% ఇన్ఫార్మల్ సెక్టార్ లో, అంటే ఏ రోజు సంపాదిస్తే ఆ రోజు జీవితం గడిచే ఈ దేశంలో ఆ పరిస్థితి పట్ల అవగాహన కలిగి వీళ్ళు ఇంటర్వ్యూ చేయాలి. ఇలాంటి పేదవాళ్ళ మీద, ఇలాంటి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటారు చూడండి, అలాంటి ప్రయత్నం ఇక్కడ జరిగిందని నేను భావిస్తున్నానండి. ప్రొఫెసర్ గారు, నేను ఇంతకుముందు కోటేశ్వరరావు సార్ని అడిగితే సార్ కూడా మంచి సమాధానం ఇచ్చారు. పెద్ద పెద్ద స్వీట్ షాప్స్ మనం చూస్తుంటాం సార్, ఎక్స్పైరీ డేట్ అయిపోయిన స్వీట్స్ ఉంటాయి. చాలా పెద్ద షాపులు నగరాల్లో మనం చూస్తుంటాం. మనం నోరు మూసుకునే తెచ్చుకుంటాం, తింటాం. ఒకవేళ అది బాడైపోతుందని అడిగే దమ్ము ధైర్యం కూడా మన దగ్గర ఉండదు. పెద్ద పెద్ద హోటల్స్లో కూడా చూస్తుంటాం సార్, అది ముస్లిం షాపులు కావచ్చు, హిందువుల షాపులు కావచ్చు, క్రిస్టియన్స్ హోటల్స్ కావచ్చు. మటన్, చికెన్ ఏ విధంగా దరిద్రంగా ఫ్రిడ్జుల్లో పెట్టి మనకు పెడుతున్నారో మనం చూస్తున్నాం. అక్కడ మనం నోరు మెదపలేము. బేకరీస్ మీద మన ప్రతాపం
చూపినాం. ఎక్కడో ఎందుకు సార్ థియేటర్ కాలక్షేపానికి వెళ్తే అక్కడికి వెళ్ళే చివరికి పాప్కార్న్ ప్యాకెట్ బయట 10 రూపాయలు, అక్కడ 100 రూపాయలు అంటే 100 రూపాయలు వాడికి ఇచ్చొస్తాం, ఇవ్వకపోతే వాడు కొడతాడని. మరి ఈ జర్నలిస్టులంతా కూడా, నేను జర్నలిస్టులే సార్, నేను అడుగుతున్నాను, ఈ జర్నలిస్టులంతా అక్కడికి వెళ్ళకపోవడానికి కారణం మీరు ఏమనుకుంటున్నారు సార్? అక్కడ ఎందుకు నోరు తెరవలేకపోతున్నారు? అంటే లాంగ్ బ్యాక్ ఒక ప్రవర్బ్ ఉంది చూడండి, బలవంతునిదే రాజ్యం. రైట్ ఇప్పుడు ఎవరి దగ్గర అయితే బలం ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. ఈవెన్ మీరు జర్నలిస్టులు ఈ మధ్య చూస్తున్నాము, పోలీస్ వాళ్ళ జులుం కూడా ఎవరి మీద ఉంటుందండి? ఫుట్పాత్ మీద బిజినెస్ చేసే వాళ్ళని కాళ్ళతో కొట్టుకుంటా పోతుంటారు. అవునా కాదా? అంటే వాళ్ళు కూడా బలహీనమే కదా. అదే షాప్ పెట్టుకొని, షోరూమ్ పెట్టుకొని అలాంటి అక్రమ వ్యాపారాలు చేస్తున్న వాళ్ళ వైపు ఈ పోలీస్ వ్యవస్థ ఎప్పుడన్నా పోయిందా? చాలా తక్కువ. సో ఇప్పుడు ఈ యూట్యూబర్స్ మన ఈ ట్రెండ్ చూస్తున్నది ఈ డెకెడ్ లోనే కదా సార్. ఈ డెకెడ్ లో వీళ్ళు ఒకరిని అంటే సెన్సేషనల్ న్యూస్, వ్యూస్ వీటి మీద తప్ప సోషల్ కాన్షియస్, సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది మర్చిపోతున్నారు. సామాజిక బాధ్యత కూడా ఒకటి ఉంటుంది కదా. మనం ఇవ్వగలిగింది హెల్దీ మెసేజ్, బతకాలి, బతకనివ్వాలి, హ్యాపీగా మనం ఉండాలి, హ్యాపీగా సమాజాన్ని కూడా పెట్టాలి. అది మర్చిపోతున్నారు. ఒక వర్గాన్ని అనగదొక్కాలి, వాళ్ళ ఆర్థిక మూలాలని దెబ్బతీయాలి, వాళ్ళు ఒక క్రిమినల్స్ మాదిరి సొసైటీ ముందు ఎగ్జిబిట్ చేయాలి. ఇది ఎక్కడి న్యాయం అండి? రైట్. లక్ష్మీనారాయణ గారు ఏమంటారు సార్? మొత్తం మీద ఇటు తిరిగి ఇది రాజకీయ రంగు పులుముకుంది, బీజేపీ వాళ్ళకి అంత అవసరమా అని చాలామంది అంటున్నారు. మీరేమంటారు సార్? నిజంగా బీజేపీ నేతలు ఇన్వాల్వ్ అవుతున్నారని, నాకి వీళ్ళు కూడా బీజేపీ నేతే ఆ కోవా బండిని ఆపాడు సార్. అదేనండి, ఇక్కడ ఇది పూర్తిగా ఒక సెన్సిటివ్. ఇప్పుడు ఇది ఆ క్వశ్చన్స్ అన్ని ఇందాక చెప్పినట్టు మనం అడిగే క్వశ్చన్సే. బేకరీకి వెళ్తే ఖచ్చితంగా ఫ్రెష్ ఏనా అనేది అడుగుతాం, ఖచ్చితంగా అడుగుతాము. బట్ ఇప్పుడు అతను ఎవరైతే క్వశ్చన్ చేశారో అతను ఒక కస్టమర్ గా వెళ్ళాల, కొనుక్కోవటానికి వెళ్ళాల, ఆ బన్ అనేది కొనుక్కోవటానికి వెళ్ళాల అతను. అది అతను ఆ ఛానల్ ఏదైతే ఉందో వాళ్ళు ఒక చాలా సున్నితమైన ఇష్యూని చాలా రప్చర్ చేశారు. అది ఇంకా సోషల్ మీడియాలో వైరల్ అవటం, అందులో పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయ్యి దాని మీద రెస్పాన్స్ ఇవ్వటంతో ఇది ఇంకా అయింది. యాక్చువల్ గా ఒక యూట్యూబర్ ఎవరైతే ఆ వలి అనే అతను వాళ్ళ ఊరు వెళ్ళి అక్కడ వెళ్ళి ఒక ఇంటర్వ్యూ చేశారు. చాలా మంది వెళ్ళి చేస్తా ఉన్నారు. ఇప్పుడు అతనిది కూడా ఒక రకంగా ఏంటంటే ఈజ్ అ స్ట్రీట్ వెండర్. అతను ఏంటంటే మీరు విజువల్స్ లో చూడొచ్చు సార్, మన ఛానల్లో నేను చూపిస్తున్నాను, మనం కూడా వెళ్ళాం సార్. ఆయన ఇంటి దగ్గర తయారు చేసే విధానం కూడా నేను మీకు చూపిస్తాను, చూడండి. అతను ఒక అంటే అతని ఆశ ఏంటంటే అక్కడ ఎక్కువ మంది పబ్లిక్ వస్తారు, అది అమ్ముకుంటే నేను ₹1 ఎక్కువ సంపాదించుకోవచ్చు అనే ఆశ, అంటే ఎక్కువ సేల్ చేసుకోవచ్చు అనే ఆశ. అతనిది జీవన పోరాటం. అక్కడికి వెళ్తే అతను ఇప్పుడు ఏం బాధపడుతున్నాడు, అది జరిగిన ఇన్సిడెంట్ చివరి రోజు అయినప్పటికీ కూడా తర్వాత చాలా బిజినెస్ మేము కోల్పోయాము అనేది అతని బాధ. సార్ అట్లీస్ట్ ఈ పొలిటీషియన్స్ ఏవైతే ఈ రోజు లోకేష్ గారు కలిసారు, నాగబాబు గారు పిలిపించుకున్నారు, అట్లీస్ట్ ఒక పాజిటివ్ ఇది వస్తుంది. ఇంకా దీనిలో ఇది పొలిటిసైజ్ చేయడానికి అవకాశం లేదండి. ఇక్కడ ఆ ఇష్యూస్ చాలా సెన్సిటివ్ ఇష్యూస్. ఇప్పుడు రోహింగ్యాల ఇష్యూ నడుస్తున్నదే, జరగందేం కాదు అది. సో బట్ అడిగిన విధానం, అది వైరల్ అవటం, ఇది మెయిన్ గా ప్రాబ్లం అక్కడ. అంతేగాని ఇప్పుడు మన ఇండియాలో జరిగేటువంటి బిజినెస్, స్టార్ హోటల్స్, వీటన్ని షాప్ లో జరిగేటువంటి బిజినెస్ ని కంపేర్ చేసుకుంటే స్ట్రీట్ వెండర్స్ ఎక్కువ బిజినెస్ చేస్తారు. వాల్యూమ్ చూసుకుంటే ఎక్కువ చేస్తారు, ఎక్కువ బిజినెస్ వాళ్ళతోనే జరుగుతుంది. బట్ ఏంటంటే ఆ చులకనా భావము అది అనేది కంపల్సరీ స్ట్రీట్ వెండర్స్ పైన ఉన్న మాట వాస్తవం. అది ఎవరు చెప్పినా అది ఇంకో డిబేట్ లోకి వెళ్తుంది, దీనిలోకి వెళ్తే వేరే డిబేట్ లోకి వెళ్తుంది. అది సహజంగా అదే, బలహీనుడు అనేవాడు ఎప్పుడు సఫరర్ గా ఉంటానే ఉంటాడు. అది ఒకళ్ళు ఎందుకు ఏంటి అనేది మనం చెప్పేది కూడా కాదు. అది ఒక వేరే టాపిక్ అది. బట్ ఇక్కడ దీన్ని రాజకీయ రంగు పొలవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను మళ్ళీ రాజకీయ విమర్శ చేయడానికి కోటేశ్వరరావు గారు రాజకీయ నాయకుడు కాదు, విశ్లేషకులు. దాని మీద మళ్ళీ నేను అయోధ్యలో పెట్టి ఓడిపోయారు బీజేపీ అది ఇదని మాట్లాడుకుంటూ వచ్చారు.
అయోధ్య గుడి రామ మందిరం కట్టాలి కాబట్టి కట్టారు, అంతేగాని అది రాజకీయం, దానిలో రాజకీయం ఏముందండి? అయోధ్య రాముల వారి గుడి కట్టడంలో రాజకీయం ఏముంది? అక్కడ ఓడిపోయేదానికి అది అది రాజకీయ కారణాలు, ఓడిపోయామంటే అది రాజకీయ కారణాలు. రాముల వారి గుడి కట్టడానికి అది ఎప్పటి నుంచో అందరూ ఎదురు చూసిందే కదా. సో దాన్ని రాజకీయ దీనిలోకి మనం తీసుకెళ్ళకూడదండి. ఇష్యూ అది అతను ఏ ఇంటెన్షన్ తో చేశాడో నాకు తెలిసి ఇంత వైరల్ అయ్యిద్ది అనే ఉద్దేశం అతనికి కూడా ఉండకపోవచ్చు ఆ క్షణంలో. అదే ఆ మొమెంట్ లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ అంతే. అది వైరల్ అయింది, వైరల్ అవటం వల్ల సహజంగా వైరల్ అయిన ప్రతిదానికి ఏ హ్యూమన్ అయినా కొంచెం ఎక్కువగా రెస్పాండ్ అవుతాడు. అది ఆటోమేటిక్ గా అది సైకాలజీ, అది అంతే. దాన్ని మనం దీనిలో రాజకీయం ఏం లేదు. ఇంకోటి వాళ్ళని మనం తప్పడదా, ఎవరైతే అతను సఫరర్ అంతే, అతనికి నెక్స్ట్ ఏం చేయాలనేది మనం చూసుకోవాలి. కానీ ఆ రోజున తన బిజినెస్ ఈ రోజు కూడా అంటే ఇంకో రిపిటేటివ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి మనం ఇప్పుడు డిబేట్ దాని గురించి చేస్తే బెటర్. ఎస్, రాకివీడ్లో బీజేపీ నేతే చేశారనేసి ఇప్పుడు ఇది కంటిన్యూ అయ్యేటట్టు కనిపిస్తుంది. దీనికి ఒక అడ్డుకట్ట పడాలి కదా అంటున్నారు సార్ అంతా. ఒక పాజిటివ్ నోట్ ఏంటంటే అండి, లోకేష్ గారు ఇలాంటి వాళ్ళు ఎవరైతే పిలిపించుకొని చేస్తున్నారో అది ఒక పాజిటివ్ నోట్. అది ఎస్ సార్, దీంతో ఆగుతాయని నేను అనుకుంటున్నాను. బీజేపీ ఎందుకు రెస్పాండ్ కాదని అడుగుతారు కోటేశ్వరరావు సార్. బీజేపీ ఎందుకు రెస్పాండ్ కారు అంటే, ఇప్పుడు నేను ఒక బీజేపీ నాయకుడినే అండి. నేను నా పార్టీకి రుద్దాలని నేను చూడను. ఎందుకంటే మనం ఈ రోజున ప్రతి ఒక్క ఏ ఇన్సిడెంట్ అయినా తప్పు ఒప్పు అనేది ఒకటి ఉంటది అక్కడ. అది అతను సఫరర్, మనం అతని గురించి ఆలోచించాలి. కానీ ఇక్కడ ఇందులో రాజకీయం ఏం లేదండి. రాజకీయం ఉంటే అది వేరే ఇంకా చాలా ఇదిగా ఉండేది. రాజకీయం ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆక్వీడ్లో అది నేను చూడలేదండి. ఎవరు రెస్పాండ్ అయ్యారు ఏంటనేది నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. బట్ ఆక్వీడ్లో జరిగింది అంటే అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగి ఉండొచ్చు బహుశా. నాకు కరెక్ట్ లేదు, ఇన్ఫర్మేషన్ లేదు నా దగ్గర. సార్ ఆకివీడ్లో జరిగింది సార్. నిన్న మా వైకే టీవీలో కూడా వేసాం సార్. ఇదే విధంగా కోవబన్ అమ్ముతూనికి వెళ్ళారు, వాళ్ళని ఆపి అసలు ఎక్కడి నుంచి వచ్చారా, మీకు ఎక్కడి నుంచి పర్మిషన్ వచ్చిందని అక్కడ ఉన్న బీజేపీ నేతే ఇది చేశాడు సార్. నేను న్యూస్ ఇవ్వటం కూడా జరిగింది, అందుకే మిమ్మల్ని క్వశ్చన్ చేశాను సార్. రైట్ సార్, చూడలేదండి. లక్ష్మీనారాయణ గారి మాటలు ఏమంటారు సార్ మీరు? ఇప్పుడు మానవత్వం గురించి చెప్తున్నారు, మానవత్వం స్పందించిందని. మరి బీజేపీకి మానవత్వం లేదా? బీజేపీ నాయకులకు మానవత్వం లేదా? కనీసం అతనికి అన్యాయం అయ్యాడు, అతని మీద ఈ విధమైనటువంటి చేశారు, ఇది తప్పు అనేటువంటి మాట మరి రాష్ట్ర బీజేపీ నాయకులు, ఎందుకంటే లోకేష్, నాగబాబు రెండు పార్టీలకు చెందినటువంటి వాళ్ళు ముఖ్యులు స్పందించి ఇంత వైరల్ అయిన తర్వాత బీజేపీ మౌనం ఎందుకు? ఇది సమస్య. ఆఫ్ కోర్స్ మౌనం అంటే వాళ్ళకి బ్రాండ్ అంబాసిడర్ అనుకోండి. మౌనం అవసరమైనటువంటి వాటి మీద మాట్లాడకుండా ఉండటం అనేటువంటిది వాళ్ళ బ్రాండ్. నరేంద్ర మోడీ గారే దానికి ప్రత్యక్ష నిదర్శనం. ఎందుకని ఈ అవకాశవాదం? ఎందుకని ఆల్రెడీ రచ్చ చేసింది బీజేపీ అనుబంధ సంఘంగా ఉండేటువంటి హిందుత్వ శక్తులు లేదా విశ్వ హిందూ పరిషత్ ఇట్లాంటి వాళ్ళు. మరి బీజేపీ ఖండిస్తే వాళ్ళు ఖండించుకున్నట్టు అవుతుంది. అది తప్ప ఇందులో మానవత్వం ఉంది. మరి మానవత్వం ఉందా మరి బీజేపీకి? మిగతా పార్టీలకు ఉన్నటువంటి మానవత్వం ఏం కనపట్లేదు కదా. అందుకని ఖచ్చితంగా ఇది రాజకీయం చేయాలని చేశారు. ఆ విధమైనటువంటి పోస్టులు పెట్టినటువంటి బీజేపీ క్యాడర్ మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారా? పోనీ అటువంటిది ఏమీ లేదు. ఆ విధంగా అసలు మాట్లాడినటువంటి వాళ్ళు వాళ్ళ క్యాడర్ మీద, రెచ్చగొట్టినటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారా? తీసుకునేటువంటి పరిస్థితి లేదు. చూద్దాం ఏమవుతుంది అనేటువంటిది. మనం ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఇటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఈ విధమైనటువంటి వాతావరణాన్ని కలుషితం చేయడానికి పదే చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇప్పటి వరకు వాళ్ళు సక్సెస్ కాలేదు. ఇక ముందు కూడా ఇప్పుడు ఈ ఉదంతం మీద సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఉదంతం కొంతమంది సమర్థించే వాళ్ళు ఉంటారు, గుడ్డిగా సమర్థించేటువంటి వాళ్ళు ఉంటారు. ఇటువంటి వాళ్ళని సోషల్ మీడియాలో అది వేరే. కానీ మొత్తం సమాజం అంతా ఏ విధంగా స్పందించింది ఏమిటి అనేటువంటిది చూసినప్పుడు ఖచ్చితంగా మానవత్వం ఉన్నటువంటి వాళ్ళు, కామన్ సెన్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు. వాళ్ళని ఆ చేసినటువంటి యూట్యూబర్లని లేకపోతే యాంకర్లని
వాళ్ళు వదిలేయండి, వాళ్ళని ఖండించడానికి మనకు నోరు రాకపోతే కనీసం అతనికి అన్యాయం జరిగిందని చెప్పడానికి ఏముంది? ఎస్ సార్. అది కూడా చెప్పలేరా? ఇంత మానుషం, ఇంత మానుషం అయితే ఎట్లా? అందుకని డెఫినెట్ గా దీనిలో కావాలనే రాజకీయం చేశారు. ఆ రాజకీయంగా మారిపోయింది అది. ఇప్పుడు దాని పరిణామాలు పర్యవసనాలు కొద్ది రోజులు ఉంటాయి, తర్వాత మళ్ళా సాధారణంగానే స్థితికి వస్తుంది. అందుకని రాబోయేటువంటి రోజుల్లో అయినా కానీ యూట్యూబర్లుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, జర్నలిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, కామన్ సెన్స్ లేకపోయేట్లయితే, ఉన్మాదం తలకెక్కితే, లేదా సెన్సేషనల్ సంపాదించుకోవచ్చు, 4 డబ్బులు సంపాదించుకోవచ్చు అనుకుంటే ఇలాంటి చీప్ చౌకబారు వ్యవహారాలకు పాల్పడతారు. మనం సోషల్ మీడియాలో రోజు చూస్తున్నాం ఇలాంటి ఇతరత్ర రాజకీయ నాయకులకు సంబంధించి వక్రీకరణలు, మార్ఫింగ్, ఇట్లాంటివన్నీ మనం చూస్తున్నాం. అందుకని ఇది ఒక దరిద్రం. సోషల్ మీడియాకి 2 ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, దాన్ని మంచికి ఉపయోగించవచ్చు, చెడుకి ఉపయోగించవచ్చు అనటానికి ఇది ఒక ప్రత్యక్ష నిదారణం. ఎస్ సార్. ఏమో సార్, దగ్గర చాకు ఎస్ ఇప్పుడు మీరు చాకు చెప్తున్న ఉంటుంది. చాకును మామిడికాయలు కోసుకోవచ్చు, అవసరం అయితే మెడకాయలు కూడా కోయొచ్చు. ఎస్ సార్. ఇప్పుడు ఆ మెడకాయలు కోసే బాపత్తు సోషల్ మీడియాలో ఈ పేరుతో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువయ్యారు. ఇది సమాజానికి మంచిది కాదు. సమాజం కూడా ఇలాంటి వాళ్ళని చీత్కరించాలి. ముందు సామాజిక బహిష్కరణ చేయాలి. వీళ్ళ మీద చట్టపరంగా ఎవరైనా చర్యలు తీసుకోరు నాకు తెలుసు. సామాజిక బహిష్కరణ చేయాలి. లేకపోతే ఏమిటండి ఇది? ఇంత బాధ్యత రహితమా? జర్నలిస్టులుగా అనేక మంది పనిచేసాం సంవత్సరాల తరబడి, ఎప్పుడు కూడా ఇలాంటి వాటికి పాల్పడలే. కానీ ఇటీవల కాలంలో ఇది ఒక ట్రెండ్గా మారిపోయింది. దీన్ని ఎవరైతే ప్రోత్సహిస్తారో అది వాళ్ళకే చుట్టుకుంటుంది ఒక రోజు. ఎస్ సార్, ఎస్ సార్. పెట్టుకోవాలని చెప్పేసి రిజల్ట్ తప్పకుండా మనం చూస్తున్నాం కదా సార్, చాలా సంఘటనలు మనం చూసాం ఇన్నేళ్ల కాలంలో. అంటే రేపు మీరు చెప్పినట్టుగా సార్, ఈరోజు నీ ఆధార్ కార్డ్ ఏది, దీనికి ఎక్స్పైరీ డేట్ ఉందా, ఇది ఒరిజినల్ అని ఆ జర్నలిస్ట్ గట్టిగానే అడిగారు సార్. ఎస్, జర్నలిస్ట్ బాగా ఆయన అడిగారు అనుకుంటే, రేపు అదే వ్యక్తి కూడా నువ్వు కరెక్ట్ జర్నలిజం చేస్తున్నావు, అసలు నువ్వు జర్నలిస్ట్వే అని తిరిగి అడిగి అక్కడ గొడవకు కూడా దారి తీయచ్చు. ఆ విధంగా రావచ్చేమో, ముందు మనం చూడొచ్చేమో సార్. ఈ సంఘటన ఆధారంగా చేసుకుని తప్పు చేస్తే ఆ జర్నలిస్ట్ షట్టు పట్టుకునే రోజులు కూడా వస్తాయేమో సార్. అదే భయం వేస్తుంది. అంటే ఇలాంటి వాళ్ళ వల్ల నిజమైన జర్నలిస్ట్కి కూడా బ్యాడ్ నేమే కదా సార్. చూస్తున్నాం కదండి శ్రీనివాస్ గారు. Yes, sir. జర్నలిస్టుల పేరుతోటి డబ్బులు వసూలు చేయడానికి వెళ్ళి దొరికిపోయి స్తంభాలకు కట్టి కొట్టించుకున్న సావచిత కొట్టినటువంటి జర్నలిస్టులు మనం చూసాం కదా. ఎస్ సార్, మన కళ్ళ ముందే చూసాం కదా. ఎస్ సార్. వాళ్ళు జర్నలిస్టులే మరి, కానీ బ్లాక్ మెయిలర్స్. అటువంటి సమాజంలో ఎట్లాగైతే బ్లాక్ మెయిలర్స్ లేదా అవాంఛనీయమైనటువంటి శక్తులు ఉన్నారో, జర్నలిజంలో కూడా అలాంటి బ్లాక్ మెయిలర్స్, అవాంఛనీయమైనటువంటి శక్తులు, ప్రమాదకారులు ఉన్నారు అనేటువంటి దానికి ఇలాంటి ఉదాహరణలు స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. సలీం బాషా గారు సార్, చెప్పండి. యువర్ సజెషన్ సార్, ఇలాంటి సంఘటనలు మళ్ళా ముందు జరగకుండా. ఇది ఒక సంఘటన జరిగింది. ఏమంటే ఒక మతిలేని యూట్యూబర్ కావచ్చు, ఎవడైనా కావచ్చు, వాడు వెళ్ళి అడగడము, అసలు వానికి ఏం అథారిటీ లేదు. ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్ అడిగినా సరిపోయేది, నీ ఆధార్ కార్డు ఎందుకు అని అడిగారు. ఆధార్ కార్డుతో ఏం పని? అక్కడ బేడారంలో ఉన్న వాళ్ళు ఆధార్ కార్డు ఎవరైనా చూపించి వస్తారు అక్కడికి. ఆధార్ కార్డు అడగడానికి నువ్వెవరు? అసలు వాట్ ఈస్ ది అథారిటీ యూ హ్యావ్? వాడు ఎవడు అడగడానికి వచ్చి పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలి. 100 అన్నాడు, పిలిపిద్రా పట్టిస్తాం అన్నాడు. మరి ఎందుకు పట్టించలేకపోయినాడు? వాడు సెన్సేషన్ క్రియేట్ చేయడం వాడి ఉద్దేశము. వాడికి కావాల్సిన సెన్సేషన్ క్రియేట్ అయింది. ఎందుకంటే ఇది సోషల్ మీడియా యొక్క స్పీడు, వికృత రూపానికి కూడా ఒక నిదర్శనం. దాన్ని మతం రంగు పులిమేశారు. అసలు అడిగినవాడు ఒకవేళ ముస్లిం అయ్యింటే ఇంత ఉండేది కాదు. అడిగినవాడు ముస్లిం కాదు, వేరే సామాజిక వర్గానికి చెందినవాడు. అసలు ఏంటిది చిన్న ఇష్యూ. వాడు వచ్చి నువ్వు ఎవరు అమ్ముతున్నావు ఇక్కడ అడగడానికి హక్కే లేదు వాడికి. ఆ ఆర్గనైజర్స్ అడగాలి, లేకుంటే పోలీసులు అడగాలి. వాడు మతిలేనివాడు. అది మతిలేని వాడు చేసిన దాన్ని అది గోరంతలు కొండంతలు కాబట్టి ఎక్కడికో పోయింది. చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఎక్కడ ఆయన చెప్పాడు ఇందాక జర్నలిస్ట్ ఒక ఆయన వెళ్ళిన ఆయన, మేము హిందువులము కానీ మేము వెలుగోడ్లో మేము ఆయన వీళ్ళది 50 సంవత్సరాల నుంచి వీళ్ళు చేస్తున్నారు తింటామని చెప్పాడు ఆయన.
ఇట్ ఈస్ ఏ అన్ఫోర్చునేట్ ఇన్సిడెంట్ కాదండి. వాడు ఒక మతి లేని యూట్యూబరు సెన్సేషన్ కోసమో దేనికోసమో చేసింది మనం దేనికి ఆపాదించలేం. ఈయన ఆధార్ కార్డు చూపినాడు కానీ వాడి హక్కు లేదు, వాడికి అసలు ఏ విధమైన మ్యాండేట్ ఇది లేదు, వ్యాలిడిటీ లేని వాడు చేసిన పని ఇది. వాడు ఎవరో ఒక ఉన్మాది, వాడి సెన్సేషన్ కోసం చేసి ఉండొచ్చు, ఆమె చెప్పిన కూడా చేసి ఉండొచ్చు. ఎందుకు తర్వాత ఇక వాళ్ళకి కావాల్సింది జరిగింది కదా. ఇంత మనం కూడా చర్చ చేస్తున్నాం, పేపర్లలో వచ్చింది, దానిలో వచ్చింది, తర్వాత యూట్యూబ్ మొత్తం యూట్యూబ్లు తర్వాత సోషల్ మీడియాలో పాకుతూ ఉంది. అది పొలిటికలైజ్డ్గా అయింది కొంతవరకు. వేరే వాళ్ళు కూడా వచ్చి ఇది చేయడం కాను, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు అని అడిగారు. గతంలో మార్వాడి గోబ్యాక్ జరిగిందండి హైదరాబాద్లో, ఇప్పుడు ఉందా అది? మార్వాడి గోప పెద్ద పెద్ద ఇది జరిగాయి, దాని మీద చర్చలు జరిగాయి, పాల్గొన్నారు, అందరు ఏం చేశారు. ఇవి జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే మన దేశంలో ప్రజాస్వామ్య దేశం అంటున్నారు కానీ ప్రజాస్వామ్యం అనేది మాటల్లోనే ఉంటుంది. ఇప్పుడు చాలా పార్శ్వాలకు పార్కింది. అది ఒక చోట నొక్కితే వేరే చోట నుంచి బయటకు వస్తుంది, ఆ రంగంలోంచి రావటం లేదు. మార్వాడి గోపాకి ఏమైందండి? మార్వాడీలు వెళ్ళిపోవాలా? మనకు చట్టం చెప్తుంది, రూల్స్ కూడా మాట్లాడవచ్చు, దానికి కొన్ని ఇవి ఉంటాయి. ఎవడైనా వ్యాపారం ఎక్కడైనా చేసుకోవచ్చు ఇండియాలో అని. నువ్వు ఇక్కడ వచ్చి అమ్ముతున్నావు ఎందుకు అని చెప్పడం. అదే నేను ఇంకొక ప్రశ్న వేస్తాను, హైదరాబాదీ ముస్లిం ఎవరన్నా అక్కడే వచ్చి నాది హైదరాబాద్ నేను అమ్ముతున్నానంటే ఇది జరిగేదా? జరిగేది కాదు నాకు తెలిసి. కర్నూలు నుంచి వచ్చి నువ్వు ఇక్కడ ఎందుకు అమ్ముతున్నావు అని చెప్పడం. అదే హైదరాబాద్ వచ్చి వెలుగోడలు అమ్ముతాడా? ఇవన్నీ మనం అనుకుంటున్నామండి. నాకు తెలిసి ఇది ఒక టీ కప్పులో తుఫాను. దీని గురించి చర్చ చేస్తున్నాం మనము సార్. అంటే మీరు చెప్తుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి అక్కడ అమ్ముతున్నాడు కాబట్టి వివాదం చేశారంటారా? లేక మరి హైదరాబాద్ ఐడెంటిటీ ఏముండేది, ఎట్లా ఉండేది మనకి చెప్పలేదు కదా. వైసా ఎందుకని హైదరాబాద్ అయితే? అంతే కదా, హైదరాబాద్ ముస్లిం అంటే ఏం జరిగేది, అట్లా అడిగేవాడా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు ఎక్కడో నువ్వు వచ్చి ఎక్కడి నుంచో వచ్చి అమ్ముతున్నావు అన్నాడంట. అది చూపించు నీ లైసెన్స్, అది నీ ఆధార్ కార్డు చూపించండి. అసలు ఆధార్ కార్డు చూపించడం ఏంది? ఒక మనిషికి ఆధార్ కార్డు కావాలంటే రూల్స్ ఉన్నాయి, దానికి ఎవరంటే వాళ్ళు అడగనీకి లేదు. ఆధార్ కార్డు ఎందుకు అడుగుతావు? నువ్వు ఒక మామూలు మనిషివి, నువ్వు అన్నట్టు అథారిటీ టు ఆస్క్ ఆధార్ కార్డు. పోలీసులు అడగాలి, లేకుంటే ఇంకా వేరే అనుమానాస్పదం ఉన్నప్పుడు వాడేవాడు. నేను మీ ఆధార్ కార్డు అడుగుతాను, ఇప్పుడు ఎందుకు అడగాలి? నేను ఎట్లా అడుగుతాను ఆధార్ కార్డు? నా ఆధార్ కార్డు ఎవడైనా ఎట్లా అడుగుతాడు? అంటే వాడు ఒక పిచ్చోడు, వాడికి ఏమీ తెలియదు. అటు యూట్యూబర్కి వాడు సెన్సేషన్ కోసం చేసిన పని అది. అంటే ఎస్ సార్ మీరు చెప్తుంది కరెక్టే. బట్ అట్లాగే చూస్తూ ఉంటే రేపు ఇంకోటి చేస్తాడు. మీరు చెప్పినట్టు సామాజిక వర్గాల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య గొడవలు జరుగుతాయి కదా సార్. వాడి వ్యూస్ కోసం ఎంత డిస్టర్బెన్స్ వస్తుంది చెప్పండి. కరెక్ట్, దాన్ని ఖండిస్తాం. దాన్ని ఖండించి ఇప్పుడు ఆ యూట్యూబర్ని పోలీసులు అరెస్ట్ చేశారా? ఒకడు బంతు వినిపించినాడు బలవంతంగా, చేశారు అరెస్టు. మళ్ళీ వాళ్ళని అరెస్ట్ చేయాలని ఎవరైనా చెప్పారా ఇంతవరకు? కానీ అక్కడ వాళ్ళు ఎవరైనా పోలీస్ కేసు రిజిస్టర్ చేశారా? ఒకటి ఆధార్ కార్డు చూపించడం అడగడం క్రైమ్ తెలుసా? వేరే మనిషి వచ్చి నీ ఆధార్ కార్డు చూపించి అడగకూడదు, దానికి అథారిటీ ఉంటుంది, రూల్స్ ఉన్నాయి. అడిగినప్పుడు పోలీసులు సూమోటాగా ఎందుకు తీసుకోలేదు కేసు? పోలీసులు సూమోటాగా తీసుకోవాలి. వాడిని వచ్చి మీరు తినిపించినారు, వాడు నేరస్తుడు అయిండొచ్చు, కానీ నువ్వు కాదు కంట్రోల్ చేయాల్సింది, మేము ఉన్నాం కదా అని చెప్పి పోలీసులు వచ్చి ఉండాల్సింది. అక్కడ చాలామంది పోలీసులు ఉన్నారు కదండి, అక్కడ చాలామంది పోలీసులు డిస్టర్బెన్స్ కాకుండా చూడడానికి చాలామంది పోలీసులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు మరి? అది ఎవరు అడగరా? పోలీసులు ఏమో చేయలేదు అడగరా? ఎవరు చేయాలి కదా వాళ్ళు. సో ఇదేంటంటే నేను ఇది కరెక్ట్ అనడం లేదు, తప్పు జరిగింది, కానీ అది తప్పుడు పద్ధతిలో జరిగింది, తప్పు ఒప్పు పద్ధతిలో జరగలేదు. అందుకే మనం ఏం చేయాలంటే ఇటువంటి వాటిని ఖండించి తీరాల్సిందే, కానీ దాన్ని వేరే పార్శ్వంలో ఖండించకూడదు. తప్పు తప్పే అని ఖండించాలి. దీనికి మతాల మధ్య ఇది జరుగుతున్న అవసరం నాకు. బీజేపీ కూడా బీజేపీ వాళ్ళు చెప్తున్నారంటే వాడు ఎవరో ఇద్దరు చేసుకున్న దానికి ఇట్లా చెప్తారంటే ఒక మాట అయితే చెప్పిండొచ్చు. దీన్ని కేసుగా తీసుకొని పోలీసులు ఇద్దరిని విచారించి అసలు ఏం జరిగింది అక్కడ వాడిని కూడా పట్టుకోవాలి. వాడిని ఇంతవరకు వాడిని ఏమనలేదు, అంత ఈయన మీద జరుగుతుంది. ఆ యూట్యూబర్ ఎక్కడున్నాడు ఇప్పుడు? హి హస్ క్రియేటెడ్ డిస్టర్బెన్స్ అండి, న్యూసెన్స్ క్రియేట్ చేశాడు పబ్లిక్లో, చేసి వెళ్ళిపోయాడంటే మరి వెళ్ళిపోతే ఆయన గురించి ఎవరు మాట్లాడతలేరు. ఎంతసేపు ఈయన ఫోటోలు చూపిస్తున్నారు, ఈయన వీడియోలు ఈయన వేస్తున్నారు, మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే మీరు చెప్పిన 50% పేదవాళ్ళు మనం కూడా ఉన్నాం కాబట్టి అలాంటి వాడికి సపోర్ట్ ఎక్కువ మంది చేస్తారు కదా సార్. యూట్యూబర్ కూడా ఎస్ మీరు చెప్పిన అతను పేదవాడే, బట్ అక్కడ మానవత్వం అనేది కొంత మిగిలింది కాబట్టి అతనికి సపోర్ట్గా అందరూ మాట్లాడుతున్నారు సార్. నేను సపోర్ట్ చేయొద్దు అనటంలో ఎవరిని. ఈయన ఎందుకు తీసుకురావడం లేదు? ఈయన ఎక్కడ పోయినాడు? ఇప్పుడు చేసిన వాడు ఎక్కడ పోయినాడు? ఇప్పుడు ఒకరినే మనం మాట్లాడుతున్నాం, ఒకటి సపోర్ట్ ఇస్తున్నాం, ఇట్స్ రైట్, ఖండించాల్సిందే, ఇది జరిగింది తప్పు. కానీ ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయనకి ఏం చెప్తున్నాం? ఆయనకి చెప్పాలి, పోలీసులు ఏమైనా చర్య తీసుకోవాలి కదా. సుమోటోగా తీసుకోవచ్చు. నువ్వు ఎందుకు పోయి అసలు బట్టి ఒకరికి బలవంతంగా తినిపిస్తే నేరం అండి, అది సెక్షన్లు ఉంటాయి దానికి. దాని గురించి ఎవరు మాట్లాడడం లేదు. పోలీసులు కేసు పెట్టాలి, సుమోటోగా కేసు పెట్టి అరెస్ట్ చేయాలి, లేకుంటే ఇద్దరిని పిలిపించాలి, ఎవరు తప్పు చేస్తున్నారో చూడాలి, అంతే. అది సోషల్ మీడియాలోకి వచ్చింది, పోలీసులు సోషల్ మీడియా చూడరా?
చాలా ఓపెన్ అయింది కదా, చాలా ఇష్యూ అదే వస్తున్నాయి, న్యూస్ అన్ని అవే వస్తున్నాయి, Yes, sir. పేపర్లో అదే న్యూస్. కాబట్టి పోలీసులు తప్పు కూడా ఉంది దీనిలో, ఉమ్, గవర్నమెంట్ తప్పు కూడా ఉంది అక్కడ. గవర్నమెంట్ ఆదేశించాలి విచారణకి, ఎవరు చేసినారు, ఏం జరిగిందో, ఆ డిస్టర్బెన్స్ జరిగింది అంత పెద్ద ఏరియాలు ఇద్దరి మధ్య జరిగిందే కాదు అది, ఒక గుంపులో జరిగింది అది. దానికి వేరే వేరే పాఠశాలలు వచ్చేసినప్పుడు ప్రభుత్వం కూడా స్పందించి పోలీసులకి సూచనలు జారీ చేయాలి, వాడిని పట్టుకొని రండి అక్కడ అని ప్రభుత్వం చెప్పేసి. స్పందించాలంటే అక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి సార్, సో వాళ్ళు కూడా అది ఎన్ని సరే, సందట్లో సడన్ ఇప్పుడు గా ఎవరి పార్టీ వాళ్ళు. ఒక యూట్యూబరు సామాజికంగా డిస్టర్బెన్స్ కారణమైనప్పుడు దానికి చట్టాలు ఉన్నాయి, సెక్షన్లు ఉన్నాయి. Yes, వాడు sir. సామాజికంగా వాడిని అరెస్ట్ చేయాలి ఇప్పుడు, లేదా పిలిపించాలి, ఎందుకు నువ్వు ఇట్లా చేసినావు, ఈయన మీద ఏంటి, నువ్వు అసలు ఈయనకేం సంబంధం అడగాలి. అది జరగడమే లేదు. సో ఎవ్రీ వన్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ ఫర్ దిస్. చిన్నదాన్ని చిలికి చిలికి గాలివాన చేసేసారు. చిన్నదంటే నేను చిన్నది ఆ విషయంలో అనటం లేదు, వాడు చేసిన తప్పు, దానికి అథారిటీస్ ఉన్నారు. నువ్వు అడిగి నువ్వు వాళ్ళకు 100కు ఫోన్ చేస్తానన్నాడు, దానిలో వినపడింది మాకు. 100 ఫోన్ చేస్తాను ప్రవీణ్కి అరెస్ట్ చేద్దామని, ఎందుకు చేయలేదు మరి? వాడి పని వేరే, వాడి ఉద్దేశం డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం, వాడు సక్సెస్ అయినాడు. డిస్టర్బెన్స్ హ్యాస్ బిన్ క్రియేటెడ్. వాడు తప్పించుకొని ఎక్కడో తిరుగుతున్నాడు, వాడు లేడు అసలు పిక్చర్లో ఇప్పుడు, ఎక్కడ ఉన్నాడు? సో మనం ఏం చేయాలంటే, ఇది ఒక చర్చ చేయాల్సిన అంశమే, కానీ అతన్ని కూడా తీసుకురండి. నువ్వు ఎందుకు వీనికి మాత్రమే టార్గెట్ చేసినావు? చాలా వస్తువులు అమ్ముతున్నారు అక్కడ, కొన్ని వస్తువుల్లో ఏమన్నా ఉన్నాయేమో, ఆ వస్తువులకు ఎందుకు చెప్పలేదు నువ్వు, దీని ఒక్కదాన్ని ఎందుకు చెప్పావు అనేది ఇప్పుడు పాయింట్ ఆఫ్ కన్వెన్షన్. నా ఉద్దేశంలో దీని మీద చర్చ జరగాల్సిందే, కానీ ప్రభుత్వం కూడా స్పందించాలి. అక్కడి ప్రభుత్వం స్పందించి దీని మీద ఒక విచారణకు ఆదేశించి తీరాలి. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్, మామూలు ఇష్యూ కాదు ఇది. ఇద్దరు సేమ్ సామాజిక వర్గాల మధ్య జరగలేదు అది. ఇప్పుడు మన దేశం చాలా సెన్సిటివ్ ఏరియాలో నిలబడి ఉంది. ఏ రెండు సామాజిక వర్గాల మధ్య, వివిధ సామాజిక వర్గాల దాన్ని కాసుకుని ఉంటారు సార్, దాన్ని ఇష్యూ చేసుకోవడానికి, దాన్ని రాజకీయంగా మలుచు చాలా మంది ఉన్నారు. కరెక్టే ఉంటారు. అందుకే మనం ఏం చేయాలి, ఎక్కడో మొగ్గలోనే తుంచేయాలి దాన్ని. గవర్నమెంట్ అక్కడ స్పందించాలి. నా ఉద్దేశం ఏంటంటే, అక్కడ గవర్నమెంట్ స్పందించి యూట్యూబర్ని పిలిపించాలి, పోలీసులు పిలిపించి ఎందుకు చేసావు, నీకేం సంబంధం, అసలు న్యూసెన్స్ కేసు అంటే అది. ఒక వ్యక్తి మీద దాడి చేయడం కేసు, అటెంప్ట్ ఆఫ్ ఇది, వాడు చంపేసింటే వాడిని, అది నోట్లో పెట్టి కుక్కినావు, చంపేయడానికి నువ్వు తినిపించినావు బలవంతంగా అంటే ఇట్స్ ఎక్స్ట్రాక్షన్ కిందకి వస్తుంది ఆల్మోస్ట్ అది. అన్నిట్లో ఇప్పుడు ఆంటీ కుమార్ ఆంటీ, ఐ థింక్ ఆమె అనుకుంటున్నారు సార్, కోటేశ్వరరావు సార్ గచ్చిబౌలి దగ్గర, ఆమె వెంటనే స్పందించారు. రేవంత్ రెడ్డి ఇలాంటి వాటిలన్నింటిలో స్పందించారు, అందుకు న్యాయం చేశారు. మరి వలి విషయంలో ఎందుకు ఆయన సైలెంట్ కున్నారు రేవంత్ రెడ్డి, అర్థం కావట్లేదు కోటేశ్వరరావు సార్. అదే రేవంత్ రెడ్డి గారు కుమారి ఆంటీ విషయంలో ఏ విధంగా స్పందించారో చూశాం. ఈ విషయంలో ఇంత జరిగిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు కానీ, ప్రభుత్వం కానీ అసలు ఆ యూట్యూబ్ లో ఉన్నటువంటి కంటెంట్, దాని గురించి, దాని ఉద్దేశాల గురించి ఇప్పుడు మన మిత్రుడు చెప్పినట్టుగా ఎందుకని స్పందించలేదు? సరే, ఒక కారణం ఏం చెప్తున్నారంటే, ఎన్నికలు ఉన్నాయి, మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కనుక, మున్సిపల్ ఎన్నికల్లో దాన్ని ట్విస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది కనుక స్పందించలేదు అన్నారు. ఎన్నికలు అయిపోయాయి, ఫలితాలు అయిపోయాయి, అన్ని అయిపోయాయి కదా. ఇక్కడ కోటేశ్వరరావు సార్ ఇంకో ఇష్యూ ఏంటంటే, బెట్టింగ్ యాప్ల మీద ఆయన వచ్చేస్తారు, ఐబొమ్మ మీద ఆయన వచ్చేస్తారు, ఇంకో ఇష్యూలో ఆయన వచ్చేస్తారు, ఇంకో ఇష్యూలో ఆయన వస్తారు. మరి సజ్జనార్ సార్ కూడా ఇది కనిపించలేదేమో అనిపిస్తోంది సార్. ఎక్కడ గొడవలు జరగకూడదు, ఎవరు పిచ్చేష్టాలు వేయకూడదు అని చెప్పిన అతను ఎందుకు ఇన్ని రోజులు కాముకున్నారు? ఇప్పుడు మనం దీనికి అట్రిబ్యూట్ చేయలేం, కానీ ఎందుకు మౌనంగా ఉన్నారని మాత్రం ప్రశ్నించాలి. అడిగే హక్కు ఉంది. ఇంత సెన్సేషనల్ అయ్యి 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్న తర్వాత ఏమిటి ప్రభుత్వ వైఖరి, ఏమిటి బాధ్యత, ఏమిటి జవాబుదారీతనం, ఏమిటి అనేటువంటి ప్రశ్న సహజంగానే వస్తుంది. అందుకని మరి చూద్దాం, ఇప్పుడైనా ఇంత రచ్చ జరిగిన తర్వాత అయినా కనీసం ఆంధ్రప్రదేశ్ లో ఒక ఎమ్మెల్సీ, ఒక మంత్రి ఈ విధంగా స్పందించి ఇంత జరిపిన తర్వాత మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చర్మాలు అంతగా మొద్దుబారిపోయాయా అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది. అలా అంటాం తప్పు కూడా కాదు. నేను ఆ విధమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించడాన్ని, చర్మాలు మొద్దుబారిపోతే తప్ప ఎందుకని స్పందించట్లేదు? పోనీ చిన్న సంఘటన అని చెప్తారు, అదే చెప్పండి, చిన్న సంఘటన అని చెప్పండి, దీన్ని అంత పట్టించుకోవాల్సింది కాదని చెప్పండి. అందుకని ఇటువంటివన్నీ కూడా అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమైనా, తెలంగాణ ప్రభుత్వమైనా, ఏ ప్రభుత్వమైనా కానీ ఇలాంటి వాటిని సహించకూడదు, ఇలాంటి శక్తుల్ని సహించకూడదు. ఇప్పుడు ఏదో కొన్ని
మార్ఫింగ్ లేకపోతే కొన్ని వీడియోలు పెట్టారని చెప్పేసి యూట్యూబర్స్ మీద కేసులు పెట్టినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు ఇంత సంచలనం కలిగించి లేనటువంటి అధికారాన్ని చేసినటువంటి యూట్యూబర్ల మీద ఎందుకని చర్య తీసుకోవడం లేదు? ఎస్ సార్. చూసాం కదా, సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టుల మీద అటు ఆంధ్రప్రదేశ్లో కేసులు పెట్టారు, ఇక్కడ కూడా కేసులు పెట్టారు కదా, అవాంఛనీయమైనటువంటి చర్యలకు పాల్పడ్డారని. ఎస్ సార్. మరి ఇక్కడ ఎందుకని అధికార యంత్రాంగం ఏం చేస్తా ఉంది? సుమోటోగా మనం చూసాం. ఎస్ ఇక్కడ ఒక ఎస్ సార్ మీరు ఒక చెప్పినట్టు మంత్రి ఒక ఐఏఎస్ అధికారికి సంబంధం అంటగడుతూ పెద్ద ఇష్యూ అయింది. చేసినటువంటి ఒక ఛానల్ వార్త మీద మరి అదే పోలీసు అధికారులు సుమోటోగా తీసుకొని ఏ విధంగా చేశారో చూసాం కదా. ఎస్ సార్. మరి అధికార యంత్రాంగానికి కూడా చర్మం మొద్దుబారిపోయిందా? లేకపోతే ఏదో ఒక సామాజిక తరగతి అందులోనూ మనం అంతగా పట్టించుకోవాల్సిన వాడు కాదని చెప్పేసి వలీ దగ్గర ఏముంది సార్, కోవా తప్ప. అక్కడ వాళ్ళ దగ్గర అంటే కోట్లు ఉన్నాయి సార్, ఇక్కడ కోవా అక్కడ కోట్లు, అంతేగా తేడా. అదే అలాగే కనిపిస్తా ఉంది, అలాగే కనిపిస్తా ఉంది, ఉమ్. అలాగే కనిపిస్తా ఉంది. ఒక నిమిషం. సార్ సలీం బాషా సార్. బీఆర్ఎస్ ఎందుకు స్పందించలేదు నాకు అర్థం కాలేదు ఇంతవరకు. ఉమ్. కేసీఆర్ గారు స్పందించాలి కదా. వాళ్ళు ట్వీట్ చేశారండి, వాళ్ళు ఏదో ట్వీట్ చేశారు. ట్వీట్ చేశారు కానీ పెద్ద ఎత్తున తీసుకుని ఉండాలి కదా దీన్ని, ఒక అవకాశం కూడా కదా వాళ్ళకి. అసలు నేను అనేది అది కూడా లేదు కదా ప్రభుత్వం వైపు నుంచి, అధికార Yes, sir. పార్టీ వైపు నుంచి. ప్రభుత్వం లేదండి, స్పందించలేదు. అది Right. నేననేది. ప్రభుత్వం స్పందించాలి, ఖచ్చితంగా స్పందించాలి. అందుకనే ఎవరినైనా క్వశ్చన్ చేయొచ్చండి. టిఆర్ఎస్ కి మినహాయింపు ఏం లేదు కదా, లేదు. ఏ పార్టీకి మినహాయింపు లేదు. ఇలాంటి ఉదంతాల పట్ల ప్రధానమైనటువంటి పార్టీలు ఏవి కూడా స్పందించకపోతే అవును, వాళ్ళు దాన్ని ఇగ్నోర్ చేసినట్టు. Correct. ఎవరినైనా ప్రశ్నించవచ్చు మనం. ప్రశ్నించి తీరాలి, అది బాధ్యత కూడా. ఎస్. రైట్. ఫైనల్గా సార్ లక్ష్మీనారాయణ సార్ మీరేం చెప్పండి, రాజకీయ పార్టీలు ఎందుకు స్పందించలేదని మీరు అనుకుంటున్నారు? స్పందించుకోవటమే మంచిది అనుకుంటారు ఈ ఇష్యూలో? ఇప్పుడు ఇక్కడ ఎవరు మాట్లాడినా, ఇప్పుడు నేను మాట్లాడినా గానీ విక్టిమ్ వైపే మాట్లాడతానండి. ఇందులో రాజకీయం లేదు, ఇంకేం లేదు. ఎస్, మానవత్వం ఉన్న మనిషిగా. ఎస్, నచ్చారు సార్. అంతే. ఎస్ సార్. ఫస్ట్ I respect you, sir. విక్టిమ్ Good, sir. ఎవరు? ఇప్పుడు Very good. ఎందుకు యూట్యూబర్ గురించి ఆలోచించట్లేదంటే, ఇప్పుడు ఎవరు నష్టం జరిగింది, ఎవరు గాయపడ్డారు అనే వ్యక్తి గురించి అందరూ మాట్లాడుతున్నారు. ఉమ్. దీనిలో ఇతని గురించి మాట్లాడుతున్నారు అని చెప్తున్నాం గానీ Hmm. యూట్యూబర్ గురించి ఆలోచన రాదు. ఎందుకంటే సఫరర్ గురించి మనం ఆలోచన చేస్తాం. సార్. ఎప్పుడైనా గానీ ఎవరికైతే గాయం జరిగిందో అతని గురించి మాట్లాడతాం. ఆ తర్వాత గాయపరిచిన వ్యక్తి గురించి తర్వాత నెక్స్ట్ అనేది గాయపరిచిన వ్యక్తి గురించి తర్వాత మాట్లాడతాం. ఉమ్. ఇప్పుడు ప్రస్తుతము గాయం జరిగిన వ్యక్తి గురించి, వలీ గురించి అందరు డిస్కషన్ జరుగుతుంది. ఎస్ సార్. అంతే తప్పించి ఎవరో ఒకరిని కాపాడేదానికో, లేకపోతే ఇందులో పార్టీ ఇన్వాల్వ్ అయ్యలేదనో, పార్టీ మాట్లాడలేదనో Yes. చేసేది లేదు. ఎవరికైనా సరే ఏ పార్టీ కూడా, అది నా పార్టీ అని కాదు, ఇంకో పార్టీ కాదు, Yes. ఒకరికి దెబ్బ తగిలితే ఇంకో దెబ్బ జరగాలి అని ఏ పార్టీ కూడా కోరుకోదండి. అది Sir. బీజేపీ కాదు, ఇంకో పార్టీ కాదు. అది ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, అది జరిగింది. అది జరగాల్సిన తీరులో జరగలేదు, అది వైరల్ అయింది. వైరల్ అయినప్పుడు సహజంగా దాని రెస్పాన్సెస్ అక్కడక్కడ జరుగుతూనే ఉంటాయి. ఎస్, వలీకి కానీ జావేద్ కానీ సపోర్ట్ చేయాలి సార్. ఎందుకంటే వాళ్ళిద్దరూ జీవనోపాధి కోసం అక్కడికి వెళ్ళారు, వేరే పనుల కోసం వాళ్ళు అక్కడికి వెళ్ళలేదు. ఒక మధ్యతరగతి కుటుంబం. మీరు చెప్తున్నట్టుగా సలీం బాషా గారు చెప్పినట్టు కానీ కోటేశ్వరరావు సార్ కూడా చెప్పినట్టే, ఇక్కడ రిపోర్టర్ ఆల్సో మధ్యతరగతి సార్. వాళ్ళేం కోటీశ్వరుడు కాదు, తను కూడా వ్యూస్ అనుకోండి, ఏదైనా సరే తిక్కల పని అనుకోండి, కొంచెం అలాంటి చేయకుంటే బాగుండేది. కానీ తను కూడా నాకు తెలిసి సార్ ఆ క్షణంలో అది అతను క్వశ్చన్ చేసేటప్పుడు కావచ్చు, ఇంకోటి ఆ ఇన్సిడెంట్ జరిగిన టైంలో అతనికి కూడా ఈ ఇంత ఇది అవుతుందనో ఇంకోటో ఉండుండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. అతని ఇంటెన్షన్స్ క్లియర్ గా నాకు తెలియదు. లేదు సార్, అక్కడ కనిపిస్తూ ఉంది సార్ అతను అడిగే విధానంలోనే. అంటే ఒక పోలీస్ అడిగే ఆఫీసర్ విధానం- ఏదో తను ఇచ్చేసాడు, ఓవర్ చేసేసినట్టు అనిపిస్తుంది. ఆ జర్నలిజం కాదు సార్. జర్నలిజం లో శ్రీనివాస్ గారు, సార్ ఆ రూల్స్ లేవు శ్రీనివాస్ సార్. అడిగిన సార్ ప్లీజ్ సార్. శ్రీనివాస్ గారు, సార్, ఇంత సార్. జరిగిన తర్వాత అయినా ఆ, శ్రీనివాస్ గారు ఇంత జరిగిన తర్వాత అయినా సార్. ఆ యూట్యూబ్ ఛానల్ గానీ, ఆ యాంకర్ గానీ ఉమ్. ఎందుకని మేము పొరపాటు చేశాం అనేటువంటిది ఎందుకని వాళ్ళ వైపు నుంచి రావట్లేదు? ఎస్ సార్, దేర్ ఇస్ నో రెస్పాన్స్. రావాల్సింది అదండి. ఫస్ట్ Yes, yes. ఆ పార్టీ రెస్పాండ్ అయిందా, ఈ పార్టీ రెస్పాండ్ అయిందని కాదు. ఎవరైతే అతను బాధితాయుతంగా ఉండుంటే అతనే ఇప్పటికైనా సరే
నా వల్ల ఇది జరిగిందని బయటకు రావాలి. ఎస్, అది జరగలేదు. ఫస్ట్ మనం ఆలోచించాల్సింది అదండి. రైట్ సార్, రైట్ సార్, రైట్. చూద్దాం సార్, మొత్తం మీద వలీకి న్యాయం జరగాలి. ఆ యూట్యూబర్లు కూడా అట్లా ప్రవర్తించకుండా కొంచెం గవర్నమెంట్ కూడా రెస్పాండ్ అయితే బాగుంటుందని మనస్ఫూర్తి కోరుకుంది సార్. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సార్ అన్ని విషయాలు ముందుంటారు, అన్ని విషయాలు స్పందిస్తారు. ఇది కొంచెం స్పందిస్తే బాగుంటుందనేసి అందరూ కోరుకుందాం సార్. థ్యాంక్ యూ కోటేశ్వరరావు సార్, థ్యాంక్ యూ సలీం బాషా సార్, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ సార్ అండ్ ప్రొఫెసర్ మన్సూర్ రెహమాన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్, ఇది తెలుగు వారి గుండె చప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.